శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. 12వ రోజు మహాభారతం చెప్పుకుంటున్నాం. ద్రౌపదీదేవి నేత్రాలు అర్జునుడి వైపు తిరిగాయి. అర్జునుడు ద్రౌపదిని ఓదారుస్తూ, కృష్ణుని మాటలు వ్యర్థం కావు, అది అవశ్యం అన్నాడు. దృష్టద్యుమ్నుడు అన్నాడు, చెల్లి, నేను ద్రోణుని సంహరిస్తాను, భీష్ముణ్ణి శిఖండి వంతు, భీమసేనుణ్ణి చేతిలో దుర్యోధనుడు, సవ్యసాచి హస్తాల్లో కర్ణుడు మరణిస్తాడు. కృష్ణుడు బలరాముడు మాకు అండగా ఉండగా దేవేంద్రుడు కూడా మా ముందు నిలవలేడు. ఈ కౌరవులు ఒక లెక్క అన్నాడు. శ్రీకృష్ణుడు అన్నాడు, నేను ద్వారకలో కానీ ద్వారకానగర సమీపంలో కానీ ఉన్నట్లయితే ఈ ప్రమాదం ఏర్పడేది కాదు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు నాకు ఆహ్వానం పంపకపోయినా వచ్చి జ్యోత సమయంలో ఆ జ్యోత సభలో జరిగే అన్యాయాన్ని ఆపి సోదరుల మధ్య జ్యోతం తగదని నిర్భయంగా చెప్పి వారించి ఉండేవాడిని. జ్యోత వ్యసనంతోనే వీరసేన మహారాజు కుమారుడైన నలుడు రాజ్యం కోల్పోయాడని, అది సర్వనాశన హేతువని, దీన్ని శాస్త్రాలు నిషేధించాయని కూడా స్పష్టంగా చెప్పి ఉందును. జ్యోతము, వేట, మద్యపానము, నారీలాలస, హేళా జీవితము దుఃఖ కారణాలని, ఐశ్వర్యనాశన హేతువులని శాస్త్ర విధులు ఘోషిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా జ్యోతం సర్వ సంపదలను ఒక్కసారిగానే హరిస్తుంది. అయినా దాని మీద ఆసక్తి పోదు. ఆ వ్యసన మందిరానికి పోయి కఠోర వాక్యాలు వినడానికి జోదరి వ్యామోహపడతాడని ధృతరాష్ట్రునికి వివరించి కురువంశానికి సుఖశాంతులు ప్రసాదించేవాడిని. నా హితబోధ వారి చెవికెక్కకపోతే హతమార్చి ఉండేవాడిని. ఏమైతేనేమి, సమయం మించిపోయింది, నేను అక్కడ లేను, ఈ విషమ పరిస్థితి ఏర్పడింది అన్నాడు కృష్ణుడు. ధర్మరాజు, భీముడు కృష్ణుణ్ణి కౌగలించుకుని శిరస్సు ముద్దాడారు. కృష్ణార్జునులు గాఢాలింగనం చేసుకున్నారు. నకుల సహదేవులు కృష్ణుని నమస్కరించారు. ద్రౌపది కన్నీటితో కృష్ణుడికి పాదాభిషేకం చేసింది. అందరి వద్ద సెలవు తీసుకుని సుభద్రను, అభిమన్యుల్ని వెంట పెట్టుకుని ద్వారకా వైపు ప్రయాణం సాగించాడు కృష్ణుడు. దృష్టద్యుమ్నుడు ద్రౌపదీ నందనులతో పాంచాల వైపు ప్రయాణించాడు. చేది భూపతి దృష్టకేతుడు తన సోదరి అయిన నకులుని భార్యని కరేణుమతి, ఆవిడ పేరు, వెంట పెట్టుకుని వెళ్ళాడు. ధర్మరాజు ఇలా అన్నాడు, 12 సంవత్సర కాలంలో ఈ నిర్జనారణ్యంలో మనం నివసించాలి. జల, ఫల, పుష్పాలు సమృద్ధిగా లభించే చోటు, పశుపక్ష్యాలు చరించే ప్రదేశము మనకు అవసరం. ఆ ప్రదేశాల్లో పుణ్యపురుషులు కూడా ఉండాలి. అగ్రజ, మీరు ఇంతకు పూర్వం మహామునులు, సత్పురుషుల సన్నిధానంలోనే సంచరించారు కదా. నారద, ద్వైపాయనాది మహర్షులను సేవిస్తూ జితేంద్రియులై లోకమర్యాదలు తెలుసుకున్నారు. దేవ, గంధర్వ, బ్రహ్మలోకాలను ఎరుగుదు. బ్రహ్మతత్వము, బ్రాహ్మణ ప్రభావం విదితమే. ఈ ప్రపంచంలో మీకు తెలియని విషయము, మీరు ఎరగని ప్రదేశము లేవు. మీరు ఎక్కడ మంచిదని అనుకుంటే అక్కడే ఉంటాం అన్నారు భీమసేనాదులు. నిర్జల జలపూర్ణ సరోవరాలతో, సుందర సుమాలతో, స్వాదు ఫలాలతో రమణీయంగా ఉన్న ద్వైతవనంలో బ్రహ్మవిధులెందరో ఉంటున్నారు. ఇదే మనకు వాసయోగ్యమైన ప్రదేశం అనిపిస్తోంది అని అర్జునుడు అనగా ధర్మరాజు సమ్మతించి బ్రాహ్మణ సమేతుడై ద్వైతవనంలో సరోవర సమీపానికి వెళ్ళాడు. ఫల, పుష్ప భరిత వృక్షాలతో, పక్షి సంతతుల రావాలతో నేత్రకర్ణ పర్వమైనటువంటి అలరారే ద్వైతవనం జటాజుట వల్కదారులు, బ్రహ్మజ్ఞాన నిధులు అయిన సిద్ధులు పవిత్ర సరస్వతీ నదీ జలాలతో స్నానం చేసి నిత్యకర్మలతో అంతఃశుద్ధులవుతున్నారు ఆ వనంలో. వారిని చూస్తూనే ధర్మరాజు రథం దిగి ప్రణామాలు చేసి ఆశీర్వాదాలు పొందాడు. ధర్మరాజు దర్శనార్థం ఎందరో సిద్ధులు, చారుణులు వచ్చారు. వారి అనుమతితోనే వన మధ్యంలో ప్రవేశించి అక్కడ తపస్సులకు నమస్కరించి సుగంధ సౌరభ సంపన్నమైనటువంటి వృక్షఛాయలో ఆసీనుడయ్యాడు ధర్మజుడు. క్రమానుసారంగా భీమార్జ, నకుల సహదేవులు, ద్రౌపదీదేవి, సేవకజనం వాహనాలు దిగి ధర్మజుని సమీపంలో కూర్చున్నారు.
ప్రజ్వలిత శిఖా సదృశమైన కాంతితో అలరారే మార్కండేయ మహర్షి దేవ మానవ ఋషిజన సంపూజ్యుడు, తపస్సంపాదిత తేజోమయుడు. ఆయనే మార్కండేయ మహర్షి. మార్కండేయ మహర్షి వచ్చిన మహర్షికి ధర్మరాజు ఎదురేగి అర్ఘ్యపాదాలతో యథావిధిగా అర్చించాడు. ఆ మునిచంద్రుడు కరుణాదృష్టితో దరహాసయుత వదనంతో అక్కడ మునిజన మధ్యంలో ఆసీనుడై వాళ్ళందరికీ సంతోషంగా అవలోకించాడు. ధర్మరాజు అన్నాడు, నా అవస్థ చూచి నవ్వుతున్నారా అన్నాడు. ధర్మనందన, నీ అవస్థలో నాకు శ్రీరామచంద్రుడు జ్ఞప్తికి వచ్చాడు. జటావల్కధారి అయి ధనుర్బాణ హస్తుడై లక్ష్మణ సమేతుడై పితృవాక్య పరిపాలనార్థం దండకారణ్యంలో చరించే శ్రీరాముని ఋష్యముఖ పర్వతం మీద చూశాను. కౌసల్యానందవర్ధనుడు పుణ్యకర్మరతుడు అయిన అద్వితీయ శక్తి సంపన్నుడై అలరారేవాడు. ధర్మ నిర్వహణలో యముని కూడా శాసించగలవాడు ఆ శ్రీరాముడు. మదగర్వ దానవులను సంహరించగల పరాక్రమ సంపన్నుడు అయిన పితృపాదుల ఆజ్ఞానుసారం సర్వభోగాలను విడిచి ధర్మ మార్గాన్నే అరణ్యవాసం చేశాడు. కౌంతేయ, నువ్వు యథోచిత కర్మాచరణం వల్లే అందరికీ గౌరవభాజనుడు అయ్యావు. ధర్మ నిర్వహణమే నీకు అగ్నిసూర్యులతో సమానమైనటువంటి కాంతిని ఇస్తుంది. ఈ వనవాస దీక్ష కాగానే కౌరవులను జయిస్తావు. రాజ్యలక్ష్మి నిన్ను వరిస్తుంది. ధర్మబద్ధుడివై సత్కర్మలు ఆచరిస్తూ సుఖంగా ఉండు అని పలికి ఉత్తరాదిశాముఖుడై మార్కండేయ మహర్షి వెళ్ళాడు. ఇక పాంచాలి. ద్రౌపది ఇలా అంది, మహారాజా, దుష్ట దుర్యోధనికి మన దుస్థితి ఏ పరితాపాన్ని కలిగించదు. ఆ క్రూరుడు మృగచర్మాలు కట్టించి వనవాసానికి పంపినందుకు పశ్చాత్తాప పడడు. వాడి హృదయం ఇనువుతో చేశారు. కనుకనే నీ వంటి సత్పురుషులను అంత కఠోరంగా అవమానించి అనుచర సమేతుడై ఆనందడోలికలతో ఊగుతున్నాడు. నీ వంటి ధర్మపురుషుడు వల్కలాజీనాలు ధరించవలసిన స్థితి కలిగిందే అని కురుసభాభవనం అంతా విచారించిందే కానీ దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణులు సంతోషంగానే ఉన్నారు మనం వెళ్ళిపోతే. హంసతుల్క తల్పాల మీద ఆనందభోగాలు అనుభవించవలసిన మీరు ఈ గడ్డి మీద శయనించవలసి వచ్చింది. రత్న ఖచిత దంత వినిర్మిత సింహాసనాల మీద రాజపరిషన్మదంతో విరాజిల్లవలసిన మీరు ఈ దర్భాసనాల మీద కూర్చోవలసి వచ్చింది. దివ్య చందన చర్యలతో ఉదయబాణుని వలె ప్రకాశించే మీరు ధూళి దూసరిత దేహులై మెలగవలసి వచ్చింది. సహస్రాధిక బ్రహ్మ విధుల పంక్తిని హేమపాత్రల్లో ఆరగించవలసిన వారు, అంటే బంగారు పాత్రల్లో తినవలసిన వాళ్ళు అన్నమాట. ఎందరో యతులు బ్రహ్మచారులు అతిథులుగా వస్తూ ఉంటే స్వాదురస భోజనాలు సమకూర్చేవారు. అరణ్యాల పాలై కందమూల ఫలాలను ఆరగించవలసి వచ్చింది. ఇంతకంటా విచారించదగ్గది ఏముంది? ద్రుపదరాజ పుత్రిని, పాండురాజు కోడల్ని, దుష్టజుమ్ని సోదరిని, పాండవ పత్నిని ఈ అవస్థలు పడవలసి వచ్చినా మీరు సహనం ప్రదర్శించడం ఉచితమా? మీలో అసలు క్రోధం ఉందా? సోదరులు, భార్య అవస్థలు పడుతున్నా మీకు విచారమే లేదు. క్షరతే ఇది క్షేత్రం అని క్షత్రియ శబ్దార్థం. దుష్ట నాశనార్థం క్రోధం క్షత్రియులకి అవసరం. అది మీలో అస్సలు లేదు. క్షాత్రధర్మం ప్రదర్శించిన వానికి గౌరవమే లేదు. క్రోధం లేని క్షత్రియుడుంటాడా? క్రోధ సహనాలను సమయానుసారం ప్రదర్శించాలి. సహన సమయంలో సుఖాలకు దూరమైన వైముఖ్యం ప్రదర్శించినా శాంతంగా ఉండాలి. ద్రౌపది, మానవులకు క్రోధం మరణహేతువు. దాన్ని జయించిన వానికి అభ్యుదయ పరంపరలు ప్రాప్తిస్తాయి. క్రోధవశులకు పతనమే సర్వనాశన హేతువు. క్రోధాన్ని ఆశ్రయించి శత్రువులపై ప్రతీకార చర్య తీసుకోలేను. ఆగ్రహం కలిగితే గురుహత్యకు కూడా మానవుడు వెనుతీయుడు. పరుషవాక్యాలతో పరులను పరాభవింపచేసేది, అకార్యాచరణకు ప్రేరేపించేది, సజ్జనులను చంపించి దుర్మార్గాలకు దాసోహం చేసి ఆత్మహత్యకు ప్రేరేపించే ఆ క్రోధము యమలోకానికి దారితీస్తుంది అన్నాడు ద్రౌపదికి సమాధానంగా ధర్మరాజు. ఆ సమయానికి వేదవ్యాసులు అక్కడికి వచ్చాడు. ఆయన రాగానే పాండవులు ఎదురు వెళ్ళి స్వాగతమిచ్చి అతిథి పూజ నిర్వర్తించారు.
అప్పుడు ఆయన అన్నాడు, ధర్మరాజా, నీ మనసులో అభిప్రాయం గ్రహించి ఇలా వచ్చాను. భీష్మ, ద్రోణ, దుర్యోధనుల విషయమై భయపడుతున్నావు. వారిని నాశనం చేసే ఉపాయం ఉంది, అది చెప్తాను అని ఏకాంతంలోకి తీసుకెళ్ళి, నీకు శుభగడియలు రానున్నాయి. అస్త్ర విద్యా పారంగతుడైన అర్జునుడు శత్రువులను నిర్జించి తీరుతాడు. నువ్వు శరణాగతుడివై నన్ను అర్థిస్తే ప్రతిస్మృతి ఉపదేశిస్తాను. అర్జునుడు దాన్ని ఉపాసించి తపస్సు చేసి రుద్ర, వరుణ, యమ, కుబేర, ఇంద్ర అనుగ్రహం పొంది దివ్యాస్త్రాలు సాధిస్తాడు. నారాయణ సకుడై అర్జునుడు వీడు ధర్మచ్యుతుడు కాకుండా విజయశీలి అయి లోకపారుల వల్ల దివ్యాస్త్రాలు పొందుతాడు. అర్జునుడు, మీరు ఈ వనం వదిలి మరో వనానికి వెళ్ళండి. ఒకే చోట ఎక్కువ కాలం ఉండడం మంచిది కాదు. ఇక్కడ క్రూరమృగాలను సంహరించి ప్రశాంతత ఏర్పరిచారు. విద్యావంతులైన విప్రులను పోషిస్తున్నారు. మీ అగ్నికార్యాల్లో ఇక్కడ ఔషధులు క్షయమైపోతున్నాయి. త్వరగా వనస్థలం మార్చాలి అని పలికి ప్రతిస్మృతి ఉపదేశించి అదృశ్యమయ్యాడు వ్యాసుడు. ఒకనాడు ధర్మరాజు అర్జున్ని ఏకాంతంలో పిలిచి, అర్జున, భీష్మ, ద్రోణ, కర్ణ, అశ్వత్థామలు ధనుర్వేదం ఆమూలాగ్రంగా అభ్యసించారు కదా. దైవీ బ్రాహ్మీ మానుష రీతుల్లో అస్త్రప్రయోగం చేయగలవారు. దుర్యోధనుడు గౌరవంతో చూడడం వల్లే వానికి సుఖం కలిగేటట్టు చూస్తారు. ఈ భూమండలం వారి ఆధీనంలోనే ఉంది. నువ్వు తప్ప మనల్ని రక్షించేవారెవరూ లేరు అన్నాడు. వ్యాస మహర్షి నాకు ఒక విద్య ప్రసాదించారు. దానివల్ల ఈ ప్రపంచంలో ఏది ఎందుకు జరుగుతుందో తెలుస్తుంది. కఠోర వ్రతదీక్షతో ఆ మంత్రం అనుష్ఠించి ఏకాగ్ర చిత్తంతో మౌనవ్రతంతో ఉత్తర దిశముఖంగా వెళ్ళి తీవ్ర తపస్సు చేసి సమస్త దేవశక్తులు కలిగిన ఇంద్రుని ప్రసన్నం చేసుకుని దివ్యాస్త్రాలు గ్రహించు అని అర్జునునికి ప్రతిస్మృతి ఉపదేశించి తపోదీక్షకు అనుమతి ఇచ్చాడు ధర్మరాజు. అర్జునుడు సోదరులకు ధౌమ్యులకు ప్రదక్షిణ చేసి ఇంద్ర సమాగమనానికి సాగుతున్నాడు. ప్రతిస్మృతి విద్యా సంపన్నుడైన పార్థుడు పుణ్య పురుష సేవితమైనటువంటి హిమవత్పర్వతం చేరి క్రమంగా గంధమాదనం దాటి అహోరాత్ర దీక్షతో దుర్గమ ప్రాంతాలను అధిగమించి ఇంద్రకీల పర్వతం సమీపించేసరికి నీవిక్కడే ఆగు అని అదృశ్యవాణి వినిపించింది. అర్జునుడు ఆగి నలువైపులా చూడగా ఒక విశాల వృక్షం కింద తపస్సు చేసుకునే పురుషుడు కనిపించాడు. పింగళ వర్ణంతో జటాజూటంతో బ్రహ్మతేజంతో ప్రకాశించే ఆ తపస్వి అర్జును చూసి, నాయన, హర్షక్రోధాలను జయించిన శాంతి తపస్సుల నిలయమైన ఈ ప్రదేశానికి ధనుర్బాణాలతో ఎందుకొచ్చావు? తేజస్సులో ఓజస్సులో నీ అంతటి వాడిని చూడలేదు. నీ ధనుర్బాణాలను విడిచి ఉత్తమగతులను పొందు అని ఎన్నిసార్లు చెప్పినా అర్జునుడు చలించకపోయేసరికి ఋషి ప్రసన్నుడై తానే ఇంద్రుడునని వరం కోరుకోమనగా వెంటనే అర్జునుడు చేతులు జోడించి, మహాపురుష, అస్త్ర విద్య రహస్యాలని గ్రహించాలనుకున్నాను, అనుగ్రహించండి అనగా, ఇంతవరకు వచ్చి అస్త్రాలతో ఏం చేస్తావు? ఉత్తమ లోకాలను కోరుకో అన్నాడు ఇంద్రుడు. అర్జునుడు అన్నాడు, సురేశ్వర, కష్టాలలో ఉన్న నా సోదరులను విడిచి శత్రు సంహారం చేయకుండా లోభంతో దైవత్వాన్ని కోరలేను. అమరైశ్వర్యం ప్రాప్తించినా గ్రహించలేను అన్నాడు. ఇంద్రుడు అన్నాడు, నాయన, భూతనాథుడైన పరమశివుని దర్శించగానే నీకు దివ్యాస్త్రాలు ఇస్తాను. ఆ మహాదేవుని దర్శించి నువ్వు స్వర్గానికి రాగలవు అని అదృశ్యుడయ్యాడు. అర్జునుడు ఒక పర్వత శిఖరం చేరి ఫల పుష్ప భరితమైన పక్షుల కలకల స్వనాలతో నిర్మల జలపూర్ణ నిర్గుణులతో అలరారే ఆ చోట తపోదీక్షకు ఉపక్రమించాడు అర్జునుడు. ఫలాలనే ఆరగించి 3 మాసాలు అనంతరం వాయుభక్షణంతో కొంతకాలం సాగించి ఖాళీ బొటకన వేలిపై నిలిచి తపస్సు చేస్తూ ఉంటే మహర్షులు పరమశివుని చేరి అర్జున్ని అనుగ్రహించమని చెప్పారు. ఆదిశంకరుడు కిరాత రూపం ధరించి పినాకం చేబూని పార్థీ సహితుడై భూతగణాలతో వచ్చాడు. అదే సమయానికి మూకాసురుడనే రాక్షసుడు అర్జున్ను సంహరించడానికి వచ్చాడు. అటు పరమశివుడు ఇటు పార్థుడు ఒకే మారు చూసి బాణాలు విడిచారు.
శూకర రూపంలో ఉన్న ఆ రాక్షసుడు నేల కూరాడు. తన బాణంతో బాణం విడిచిన కిరాతిని చూసి అర్జునుడు అన్నాడు, ఈ భయంకర అరణ్యంలో స్త్రీజనంతో ధరించే ధైర్యం నీకెక్కడిది? నేను వేటాడుతున్న శూకరాన్ని నీ బాణానికి గురిచేసి నన్ను అవమానించినందుకు శిక్ష తప్పదు అన్నాడు. ఓ మహావీరుడా, మేము అరణ్యవాసులం. ఇది నా ఏలుబడిలో ఉండే అడవి. ఇక్కడ ఏం సుఖపడదామని వచ్చావు? పైగా నన్ను దోషగా నిలబెట్టి మాట్లాడుతున్నావు. కాసుకో అని పరమశివుడు బాణం తీయబోగా అర్జునుడు శరవర్షం కురిపించాడు. కిరాత రూపంలో ఉన్న శివుడు ఆ బాణాలన్నీ ఎడమ చేత్తో పక్కకు విసురుతూ నిలిచాడు. పర్వతం మీద కుంభవృష్టిలా ఉంది కిరాతుని మీద అర్జునుడి బాణవర్షం. గాంధీవం పైకెత్తి శివుని శీర్షంపై కొట్టబోయాడు. అది కిరాతుని శరీరంలో లీనమైపోయింది. ముష్టి యుద్ధానికి దిగి కిరాతుని ముష్టిఘాతాలకు తట్టుకోలేక మూర్ఛపోయాడు అర్జునుడు. మూర్ఛ నుంచి తేరుకుంటూనే తన రక్తంతో తడిసిన మట్టితో శివలింగం చేసి అర్చించాడు. పరమశివుడు ప్రసన్నుడై వరం కోరుకోమనగా పాశుపతాస్త్రం అర్థించాడు. పరమశివుడు ఆ ప్రళయాస్త్ర మంత్రం ఉపదేశించి దాని ప్రయోగ ఉపసంహారాలు వివరించి ఆశీర్వదించి తిరోగమించాడు పరమశివుడు. ఆనందంతో అర్జునుడు పరమశివ స్తోత్రం చేసి తన్మయుడై ఉండగా యమ, వరుణ, ఇంద్ర, కుబేరులు ప్రత్యక్షమై దివ్యాస్త్రాలు అర్జునుడికి అనుగ్రహించారు. ఇక ఇంద్రుడు పంపినటువంటి రథం మీద అర్జునుడు దేవలోకం వెళ్ళి అక్కడ నృత్య గాన నిపుడైన చిత్రసేనుని వద్ద విద్యలు అభ్యసిస్తున్నాడు. అర్జునుని రాకకు సంతోషంగా దేవేంద్రుడు ఊర్వశిని నృత్యం చేయమని ఏర్పాటు చేశాడు. అర్జునుడు తదేక దృష్టితో ఊర్వశిని తిలకించడం గుర్తించిన ఇంద్రుడు ఆ రాత్రి ఊర్వశిని అతడి శయ్యామందిరానికి పంపించమని చిత్రసేనుని ఆజ్ఞాపించారు. ఊర్వశి పరమానందంతో తన అతిలోక సౌందర్యాన్ని అంగారాగాలు అలంకరించి పృథు నితంబాన మీద పల్చని చీర జారుతూ ఉండగా సమున్నత వక్షోభ శోభను ప్రదర్శించే చీనాంసూత్తరీయం ధరించి కటిలాలకాలు చిరిగాలికి అల్లాడుతుండగా విశాల పద్మనేత్ర కాంతులతో అర్జునుని మందిరంలో హంస నడకలతో ప్రవేశించింది. ఆ విద్యుల్లతలు చూస్తూనే అర్జునుడు ఎదురేగి నమస్కరించి ఉత్తిశాస్త్రం చూపాడు. చిత్రసేనుని సందేశము, ఇంద్రుని ఆదేశము, తన ఆకాంక్ష వివరించి ఆశలుగా చేతులు చాపింది ఊర్వశి. అమ్మా, మా వంశాన్ని ఉద్ధరించిన నీకు నేను ప్రపౌత్రుని. కుంతీదేవిని, సచీదేవిని చూసినట్లే నిన్ను చూస్తున్నాను. నీ పాదాలకు అభివాదాలు అన్నాడు. కాంక్ష పెళ్ళుపై వాంఛతో వచ్చిన ఊర్వశి ఆ మాటలకు కుంగిపోయి అభిమాన అహంకారాలు దెబ్బతినగా కోరి వచ్చిన కోమలాంగిని తిరస్కరించిన పాపఫలం అనుభవించక తప్పదు. నపుంసకుడవై నారీ జనానికి నృత్యగానాలు నేర్పుతూ ఉండు అని కోపంతో వెందిరిగి వెళ్ళిపోయింది. దేవేంద్రుడు అర్జునుని ఆశ్వాసించి, నాయన, ఊర్వశి శాపం నీకు వరం. అజ్ఞాతవాసంలో నాట్యాచారణగా 1 సంవత్సరం ఆ శాపఫలం అనుభవించి విముక్తి అవుతావు అని దేవేంద్రుడు అర్జున్ని ఊరడించాడు. ఈ 5 సంవత్సరాలు ధర్మరాజు, ద్రౌపది, భీమ, నకుల, సహదేవుడు ధౌమ్య సమేతులై అర్జునుని శ్రేయస్సు కోసం ఆరాధన చేస్తూ కాలం గడుపుతున్నా అనుక్షణం అర్జునుని కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అప్పుడు భీమసేనుడు అన్నాడు, ధర్మనందన, కృత్యావ్రతానుసారం దినం 1 సంవత్సరంగా గణనకు వస్తుందని శాస్త్రం చెప్తోంది. మీరు 13 రోజుల ఈ వ్రతం అనుష్ఠిస్తే మేము కౌరవులతో యుద్ధం చేసి సర్వనాశనం చేస్తాం అన్నాడు. నాయన, అసత్యదోషం నా నెత్తిన పడేస్తావా? గడువు కాలం పూర్తి కాగానే నీ అభిమానుసారం ప్రతిజ్ఞలు నెరవేర్చుకోవచ్చు అని ధర్మేంద్రుడు అన్వయించాడు. ఆ సమయానికి చేరిన బృహదస్వ మహర్షిని ఉచిత రీతిని సత్కరించి, మహర్షి, ఇలా క్లేశాల పాడువాడు ఎవరైనా ఇంత పూర్వం ఉన్నాడా అని ధర్మరాజు ప్రశ్నించగా అప్పుడు బృహదస్వుడు అన్నాడు, ధర్మనందన, నీకంటే అదృష్టహీనుడు నలమహారాజు. ఆయన కలిప్రేరితుడై జూదంలో ఓడిపోయి అడవుల్లో కట్టు బట్టలు కూడా లేక భార్య చీర చెంగు చెంపి కట్టుకుని ఆమెను ఘోరారణ్యంలో విడిచి ఋతుపర్ణ మహారాజు దగ్గర
వంటవాడుగా చేరి చివరకు భార్యను రాజ్యాన్ని పొందాడు. ఆ సమయంలోనే నలుడు ఋతువర్ణునికి అశ్వహృదయం బోధించి ఆయన దగ్గర అక్షహృదయం నేర్చుకున్నాడు. అంచేత సత్యధర్మ పరాయణులు క్లేశాలు అనుభవించినా చివరకు సుఖ సంతోషాలు పొందుతారు అని ఆశ్వాసించాడు. రోజులు గడుస్తుండగా ఒకనాడు లోమస మహర్షి వచ్చి ఆ మహర్షిని వెంట పెట్టుకుని ధర్మరాజాదులు తీర్థయాత్ర ప్రారంభించారు. రోజులు గడుస్తుంటే ధర్మరాజు లోమస మహర్షిని వెంట పెట్టుకుని తీర్థయాత్రను ప్రారంభించారు. ఒక్కో క్షేత్ర విశేషాన్ని తీర్థ మహత్యాన్ని వివరిస్తూ అగస్త్యాశ్రమ ప్రాంతం చేరి అక్కడ వాతాపిని అగస్త్యుడు జీర్ణించుకున్న గాథ చెప్పి వింధ్య పర్వతం పెరుగుతూ ఉంటే దాన్ని గమనాన్ని నిరోధించిన కథా సముద్రాలను ఆపోసనం చేసిన విశేషము చెప్పాడు. ఋష్యశృంగాశ్రమం చేరగానే ఆయన కథ చెప్పాడు. పరశురాముని క్షత్రియ సంహార గాథ, సుకన్యా చవన పరిణయ గాథ, ఔసీనరుడైన శివచక్రవర్తి విశేషాలు, అష్టావక్రుని విశిష్ట లక్షణాలు, మార్గమధ్యంలో దేశాల వివరాలు చెప్తూ సాగి రైభ్య మహర్షి ఆశ్రమం గడచి ఉసీర బీజం విడిచి మైనకాన్ని దర్శించి శేర్పర్వతం అధిరోహించి కాల గుహలు దాటి అనంతరం దాటిన అనంతరం లోమసుడు ఇలా అన్నాడు. ముందున్నవి మందరాచలం, కైలాసగిరులు. అక్కడ యక్షేశ్వరుడు అనే కుబేరుడు ఉంటాడు. 85,000 మంది గంధర్వులు, వారికి ఎట్లు కిన్నెరులు విచిత్రాకారాల్లో శస్త్రాస్త్రాలతో విహరిస్తూ ఉంటాడు. అక్కడే యక్షరాక్షసు చేరుస్తూ ఉంటారు. అది సామాన్యులకు దుర్గమ ప్రాంతం. ఇక ముందుకు సాగలేం మనం అన్నాడు లోమస మహర్షి. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.